90% మన కిడ్నీస్ పర్మనెంట్ ఫెయిల్ అయిన స్టేజెస్ లో యూజువల్ గా మనం డయాలసిస్ ఇనిషియేట్ చేస్తూ ఉంటాము. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అలీకియా, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, ఈనెల్ హాస్పిటల్స్ నెల్లూరు. డయాలసిస్ మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హీమోడయాలసిస్, ఇంకోటి పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే బ్లడ్ డయాలసిస్ ని మనం హీమోడయాలసిస్ అంటాం. హీమోడయాలసిస్ లో ఏం చేస్తామంటే ఈ సికేడి పేషెంట్స్ నుంచి బ్లడ్ తీసుకొని హీమోడయలైజర్ ద్వారా పంపిస్తాం. ఈ హీమోడయలైజర్ లో పేషెంట్ బ్లడ్ లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటిని ప్యూర్ చేసి మళ్ళీ ప్యూరిఫైడ్ బెడ్ ని మళ్ళీ పేషెంట్ కి రిటర్న్ చేస్తాం. ఇది ఒక 4 hours జరిగే ప్రక్రియ అన్నమాట. ఈ హీమోడయాలసిస్ జరిగేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బీపీ డ్రాప్ అవ్వడం, లైక్ హైపోటెన్షన్, లేదంటే కొన్నిసార్లు బీపీ ఎక్కువ అవడం, షుగర్ డ్రాప్ అవ్వడం, ఇంకా హార్ట్ బీట్ కొన్నిసార్లు ఎక్కువ కొట్టుకుంటా ఉంటుంది, లైక్ ఎస్విటీస్, క్రామ్స్ అంటే కాళ్ళు పట్టుకుపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హీమోడయాలసిస్ చేసుకునే పేషెంట్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ వాళ్ళు ఏ డైట్ తీసుకోవాలంటే లైక్ హై ప్రోటీన్, లో సాల్ట్ డైట్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అండ్ వాటర్ రెస్ట్రిక్షన్. ఖచ్చితంగా డయాలసిస్ చేసే పేషెంట్స్ పర్ డే 1 liter వాటర్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ డయాలసిస్ చేసే పేషెంట్ ఖచ్చితంగా డ్రగ్స్ వాడాల్సి వస్తుంది. లైక్ ఏవి అంటే బీపీ కంట్రోల్ కి యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి అంటే కాల్షియం సప్లిమెంటేషన్స్ అండ్ మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. మన బాడీలో యూజువల్ గా బ్లడ్ ప్రొడక్షన్ అనేది ఎరిథ్రోపాయిటిన్ ద్వారానే జరుగుతుంది. ఇది కిడ్నీస్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు పర్మనెంట్ గా 2 కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం వల్ల బ్లడ్ ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఎరిథ్రోపాయిటిన్ సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి వస్తుంది.